కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. వారం క్రితం అందరూ కూడా పునరుద్ధాన పండుగను ఘనంగా జరుపుకున్నారని నమ్ముతున్నాను. అందుకే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనకున్న ప్రతి ఒక్క దుఃఖమును ఆనందముగా మారుస్తుంది. అది ఒక్కరోజు కాదు, యుగ యుగములకి. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువు ఎప్పుడైతే మరణాన్ని జయించాడో క్రైస్తవుడికి భూమి మీద ఓటమి అనేది ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం మనం చదివితే, ఆయనతో పాటు మనము పాతి పెట్టబడి, ఆయనతో పాటు మనం లేపబడి, ఆయనతో పాటు మనము పరలోకమందు ఇప్పుడు కూర్చున్నాము. అందుకని యూదా రాసిన పత్రిక 20వ వచనంలో మనందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నామంటే, యూదా 20వ వచనంలో అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకొనుచు నిత్యము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు క్రీస్తు యేసు నిత్య జీవార్థమైన దాని కొరకు కనిపెట్టుకుని దేవుని ప్రేమలో నిలబడాలి. ప్రతి కుటుంబము అతి పరిశుద్ధ స్థలం మీద కట్టుకోవాలి. అందుకని ఆ పునరుద్ధానములో ఉన్న 3 బెనిఫిట్స్ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఫర్గివ్నెస్ ఫర్ పాస్ట్ సిన్స్. గత కాలంలో మనము చేసిన ప్రతి పాపము, దోషము, అతిక్రమలు అన్నీ కూడా ఎవరైతే నీటి బాప్తిసం తీసుకుంటున్నారో దాని అర్థం ఏంటంటే పాతి పెట్టబడి, ఆయనతో పాటు లేపబడి నీతిమంతులుగా ఆయన ప్రక్కన మనం కూర్చుంటాం. కనుక రోమా 6:14 ప్రకారం మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే, చాలా మంది కంప్లైంట్ చేస్తారు, అయ్యా మా మీద ఏదో ఒక శాపం అయ్యా, ఏదో ఒక చీకటి అయ్యా, ఏదో ఒక చేతపడ్లు. బైబిల్ చదవండి. మొట్టమొదటిది ఏంటంటే ఫర్గివ్నెస్ ఫర్ పాస్ట్ సిన్స్. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రకారం దేవుని కృపామాదేశ్వరమును బట్టి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు విమోచన కలిగి ఉన్నది. మొట్టమొదటిది ఆ పునరుద్ధాన శక్తి యొక్క ఉపయోగం ఏంటంటే మన పాపములన్నీ క్షమించబడి గతం. రెండవది ఏంటంటే ఆ పునరుద్ధాన శక్తి మనకేమిస్తుందంట? ఫర్ ప్రజెంట్ లివింగ్. ఈరోజు ప్రస్తుతము ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము ఆ పునరుద్ధాన శక్తి దేవుని యొక్క ఆత్మగా మనతో ఉంది గనక మనం యుక్తముగా ప్రార్థించుటకు పరిశుద్ధాత్ముడే అన్ని విషయాల్లో మనకు తోడై ఉంటాడు. ప్రజెంట్ లివింగ్ లో ఆయన శక్తి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాల్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం నన్ను బలపరచు క్రీస్తు యేసునందే నేను సమస్తం. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మరూపంలో నీలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనలో ఉన్నాడు గనక ఆత్మేని
నిన్ను బ్రతికిస్తుంది, ఆత్మే నిన్ను జీవింపచేస్తుంది, ఆత్మే నిన్ను నడిపిస్తుంది, ఆత్మే నిన్ను పరలోకముకి తీసుకువెళ్తుంది. ఆ పునరుద్ధాన శక్తి ఎబ్రీ 4:14-16 వరకు ఆయన కృపా సింహాసనం ఎదుట ఎల్లప్పుడూ సమయోచితమైన సహాయం కొరకు మనం వెళ్ళొచ్చు. మూడవది ఏంటంటే ద హోప్ ఫర్ ఫ్యూచర్ డెస్టినీ. అమండి, మన గురి గమ్యం జాబ్ కాదు, పెళ్లి కాదు, పిల్లలు కాదు, ఇల్లు కాదు, కారు కాదు, బంగ్లాలు కాదు. ఇవన్నీ దేవుడు తీర్చేస్తాడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే. మన ఫ్యూచర్ గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. మీరు యోహాను సువార్త 14:1-2 అంటాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు కూడా విశ్వాసముంచుడి. ఆయన వెళ్ళి మన కొరకు ఏం చేస్తున్నాడు? నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మనల్ని అనాథలుగా విడవడు. ఏమంటే సత్య స్వరూపైన ఆత్మ మనలో ఆ శక్తి ఉంది కనుక మనం ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. అందుకని ఆ యేసు ప్రభు నీలో ఉంటే నీతి, న్యాయ పరిపాలన, సత్య పరిపాలనతో దేవుడు నిన్ను పరిపాలిస్తూ నిన్ను ఎకలేనంత ఎత్తైన స్థలంలో దేవుడు నిలబెడతాడు. మితిలేని అభివృద్ధి, క్షేమము కూడా కలిగిస్తాడు. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము మన దుఃఖ దినములు ఖచ్చితంగా సమాప్తమవుతాయి. అందుకే ఈరోజు ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నీకున్న విచారములన్నీ మీకు ఆనందముగా మారునుగాక. యోహాను సువార్త 16:16-24 వరకు 24వ వచనములో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరకబడిన అంటున్నాం. మనం ఎంతవరకు అది కావాలని ఇది కావాలని అడుగుతాం గానీ కీర్తనలు 37:4-5 ప్రకారం యెహోవాను బట్టి సంతోషిస్తే మన హృదయ వాంఛలన్నీ ఎందుకు తీరవండి? అందుకని కీర్తనలు 16:11 ప్రకారం ప్రభు అంటాడు, జీవ మార్గములు నువ్వు నాకు తెలియపరిచిదివి అయ్యా, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నీ కుడి చేతిలోని నిత్య సుఖం మీకు సొంతమగునుగాక. హల్లెలూయా. కానీ ఈ టైంలో 20వ వచనములు అంటాడు, మీరు ఏడ్చి పలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషిలో కూడా ఏముంటదంట? విచారం ఉంటది, నిరీక్షణ ఉంటది, శ్రమలుంటాయి, బాధలుంటాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. హల్లెలూయా. విచారం అనేదంట మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక భాగం అయిపోతుంది. కానీ మీరు అనుకుంటారు మాకు కార్యాలు జరగట్లేదంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే మా మీద కోపం ఉందన్నాడు. కానీ కీర్తనలు 35 చదవండి, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుచును అంటున్నాడు. మీరు కీర్తనలు 21 చదివితే మనం ఎప్పుడైతే ఆయన బలాన్ని బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి హర్షిస్తామో ప్రతిరోజు అంట ప్రభు మన కొరకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు, మన మనోభిష్టము సఫలం చేస్తాడు, మన తల మీద అపరంజి కిరీటం ఉంచుతాడు, సదాకాలము నిల్చు దీర్ఘాయును మనకి ఇస్తాడు. సాయంకాలం ఏడ్పొచ్చినను ఒకవేళ అది రాత్రి ఉండెనను ఉదయం కల్లా సంతోషం కలుగును. క్రైస్తవుడు అనేవాడు ఏది తిన్నా ప్రశాంతంగా నిద్రపోతాడు, తన ప్రియులు నిద్రిస్తుండగా ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మీరు కాలితే వాక్యం చదవండి. 1 పేతురు 1:6 ప్రకారము ప్రభు అంటున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరాన్ని బట్టి నిన్ను ఎవడు బ్యాంక్ లోన్ తీసుకోమన్నాడు, నిన్ను హౌసింగ్ లోన్ ఎవడు తీసుకోమన్నాడు, కార్ లోన్ ఎవరు తీసుకోమన్నారు, పర్సనల్ లోన్ నీ అవసరాన్ని బట్టి తీసుకున్నావు. కానీ నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమందు కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? కనీసము వారానికి ఒక్క రోజన మనం ఉపవాసం ఉంటున్నామా? పోనీ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామా? బైబిల్ చదవండి. కీర్తన గ్రంథం 37లో యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశాన్ని, భూమిని స్వతంత్రించుకుంటారని. దేవుని మాట ఇది సత్యమండి. క్రైస్తవుల ప్రాబ్లం ఏంటంటే 3 విషయాలు వాళ్ళకి తెలియదు. ఒకటి ద పవర్ ఆఫ్ గాడ్, అంటే వాక్యంలో ఉన్న శక్తి, రక్తంలో ఉన్న శక్తి, ఆత్మలో ఉన్న శక్తి. ఈ 3 తెలుసుకోండి చాలు. ఒకటి వాక్యంలో ఉన్న శక్తి, రక్తంలో ఉన్న శక్తి, ఆత్మలో ఉన్న శక్తి కనుక తెలిస్తే వాడిని ప్రపంచంలో ఎవడ పట్టుకోలేడు. ఆమేన్. హల్లెలూయా. సో కనుక
మనం ఏం చేయాలి? ఏదైనా కానీ మన శ్రమను అనుభవిస్తే నీకు వచ్చే తిరిగి దేవుని దగ్గర మెప్పు, మహిమ, ఘనత. మీరు కీర్తనల గ్రంథములు 21 అధ్యాయంలో 10-11 వచనాల్లో రక్షణ పొందిన వానికి మహిమ, ప్రభావములు, ఘనత ఉంటుందండి. అవును, మా ఇంటిలో వందల శాలువాలు ఉంటాయి. అంటే ఐఎమ్ నాట్ బూస్టింగ్. ఆయన పని చేస్తే ఏమవుతుంది తెలుసా? మనకి మహిమ ఉంటుంది. అంటే బియాండ్ యువర్ కెపాసిటీ బతుకుతావు. ఘనత ఉంటుంది, హానరింగ్ చేస్తా. నేను 2 years బ్యాక్ ఒకసారి జార్ఖండ్ దగ్గర ఒక చోటకి వెళ్ళినప్పుడు అసలు ఒక మినిస్టర్ని ఎట్లాగో హానర్ చేశారో ఆ విధముగా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏడ్ చేశారు. అయ్యా, దేవుని పని చేస్తే ఇంత ఘనత. ఏ మ్యాన్, ఒకసారి ఏనాడు బాంకే గారు కూడా మరో కంట్రీ వెళ్ళటకు ఆ వీసా రిజెక్ట్ అయితే ఆయన ప్రోగ్రామ్ ఆ దేశ ప్రెసిడెంట్ చూసి ఆయనకు ఫోన్ చేసి, అయ్యా మా దేశానికి రమ్మంటే వీసా రిజెక్ట్ అయిందంటే నేనే ఓన్ ఫ్లైట్ పంపిస్తానని ఆ ఓన్ ఫ్లైట్ లో ఆయన వెళ్ళినప్పుడు రెడ్ కార్పెట్ తో ఊరేగించారు. ఈ రోజు నువ్వు యథార్థంగా సేవకుడైన, విశ్వాసమైన, నువ్వు ఆయన బలాన్ని బట్టి సంతోషించు, ఆయన రక్షణ బట్టి సంతోషిస్తే నీ యొక్క అవమానానికి బదులు రెట్టింపు ఘనత ఉంటుంది. అసలు నిజమైన ద రియాలిటీ ఆఫ్ పెయిన్ ఎలా ఉంటుందంటే ప్రసంగి 3:4లో దేర్ ఈజ్ ఏ టైమ్ ఫర్ టు వీప్, దేర్ ఈజ్ ఏ టైమ్ ఫర్ లాఫ్. కొంతమందికి సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు. ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు నవ్వాలో కూడా తెలియదు. ఆమేన్. సో కనుక ఏడ్చే వారితో ప్రభు కూడా ఏడవమన్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈనాడు రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, బంధువుల్లో ఈ ఫార్మాలిటీస్ ఏమి లేకోకుండా ప్రతి వారికి కూడా అసూయ ద్వేషాలతో వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఎవరికైనా బాధ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా, క్రైస్తవులని 4 ప్రశ్నలు తీర్పు దినమంది యేసుప్రభు అడుగుతాడు. ఎంతమందికి ఆహారం పెట్టావు, ఎంతమంది అప్పికి తీర్చావు, ఎంతమందికి వస్త్రం ఇచ్చావు, ఎంతమందికి నీ రక్త సంబంధులకు పరామర్శించావా? ఈ 4 గనక మీరు పాస్ అవపోతే లైఫ్ లాంగ్ మీకు ఎన్ని డబ్బులున్నా ఆ దుఃఖముల నుండి, విచారాల నుంచి పొరపాటును కూడా బయటికి రారు. మీరు కావాల్సి చూడండి, 2 కొరింథీ 4:17 ప్రకారము టెంపరరీ నేచర్ ఆఫ్ సఫరింగ్. ప్రస్తుతం కొంచెం కూడా ఒక ఫోన్ చేస్తుంది, అయ్యా పొద్దున్నుంచి ఆడికి వామిటింగ్ అవుతున్నాయి అంటారు. ఇంకొక ఆమె ఫోన్ చేస్తుంది, మోషన్స్ అవుతున్నాయి అన్నాడు. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది, నా పొద్దు నుంచి తట్టుకోలేకపోతుంది. చిన్న ప్రార్థన. హల్లెలూయా. ఒక సిస్టర్ అయితే ఆమె పేరు సంగీత. ఎన్ని టాబ్లెట్లు వేసినా జ్వరం తగ్గట్లేదు, మోషన్స్ కానీ ఎప్పుడైతే ఆ యూట్యూబ్ లో ఉన్న నా ప్రోగ్రామ్ చూస్తూ ఉందో లోపల ఉన్న చీకటి కడుపంతా మెలేసి బయటికి వెళ్ళిపోయిందంట. అందుకని దయచేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయ్యి చెత్తంతా చూడుకోకుండా నీకు నచ్చిన మంచి దైవజనుడి యొక్క ప్రసంగాన్ని చూడండి. తన స్వరములో ఉన్న అభిషేకం మీ మీదకు వచ్చి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఇక్కడ 2 కొరింథీ 4:17 అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువై నిత్య మహిమ భారమును కలుగచేస్తుంది. చూడండి, ఇక గమ్మత్తు మాట ఏంటంటే నిత్యమైన మహిమ, నిత్యమైన భారం. ఏ భారమో తెలుసా? వాక్యాన్ని ప్రకటించడం మన భారం. ఈ 4తో నువ్వు చక్కగా వాక్యం ప్రకటించు. నీ మీద దేవుని భయముడు, చులకని శ్రమ. నువ్వు చేసే ఈ 30-40 సంవత్సరాల యొక్క భక్తి, నేను చెప్తున్నాను కదా డామ్ షూర్గా యుగ యుగములు ఆయనతో మనం ఉంటాం. రాబోతున్న దినములు చాలా భయంకరంగా ఉంటాయి. కనుక నీకున్న అప్పు చులకనది, లేకపోతే నీకున్న కొరత చులకనది. ప్రపంచంలో నాకు తెలిసి ఏబు యొక్క గ్రంథం చదివినప్పుడు నీ లైఫ్ లో ఇంతకంటే భయంకరమైనది ఏది కూడా రాదు. ఏబు 1:20-21 అంటాడు, అతని ఏబు అంట తనకొచ్చిన శ్రమను చూసి ఎవరిని ఏమనుకోకుండా నేను మట్టినే ఏమని నేను ఇక్కడికి ఏది తీసుకురాలేదు. అందుకే నువ్వు చక్కగా తల వెంట్రుకలు గొరిగించుకుని సాష్టాంగపడి బూడిదలో కూర్చుని నేను దిగంబరిగా వచ్చానంటాడు. పౌలు అంటాడు, నేను సమస్తమును నష్టముగాను పెంటగా నుంచుకోండి. మనకేం తెలుసా? వెళ్ళేదాకా సచ్చేదాకా వాళ్ళను సతాయించి వీళ్ళను కొంపలను కూల్చేసి లాస్ట్ వరకు కూడా ఎక్కడికి పోతావు? రేపు తీర్పు దినమున నువ్వేమైపోతావు గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సో కనుక నీ యొక్క శ్రమలన్నీ, నీ సారోసాన్ని ఆనందముగా ఖచ్చితంగా మారతాయి. ద గాడ్ హ్యాస్ ద పవర్ టు టర్న్ టు సారో ఇంటూ జాయ్. నీ దుఃఖములన్నిటినీ ఆనందముగా మార్చడానికి దేవునికి శక్తి ఉన్నది. అందుకని దేవుని ఆత్మతో నింపబడాలి, ఆత్మ బలం కలిగి ఉండాలి. 3 యోహాను 2 ప్రకారం ప్రభు ఒక్కటే అంటాడు, మనవాళ్ళు కార్యాలు జరగకపోతే ఒకటే మైండ్తో ఉంటారు. ఏ మైండ్ అని తెలుసా?
ఏముందో ఇంకోటి ఎవడో ఏవో ఒక కళలు చెప్తాడు, దర్శనాలు చెప్తాడు. అవన్నీ నమ్మకండి. మీ భవిష్యత్తుని ఎవ్వడు కూడా ఆపలేడు. దైవికమైన మార్పు ఎలా ఉంటుందంటే, నీ యొక్క దుఃఖమును సంతోషముగా ఎలాగ మారుస్తాడు అంటే, యెషయా 61:3 అంటున్నాడు, నువ్వు సంఘానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, ఆదివారం మిస్ కాకు, ఉపవాస ప్రార్థనలు మిస్ కాకు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కనుక ఆ యెషయా 61:3 అంటాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖము ప్రతిగా ఆనంద తైలము. నువ్వు స్తుతిస్తావు అనుకో, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము దేవుడు ఇస్తాడు. నేను ఒక్కడే చెప్తున్నా, మూడిటిలో నువ్వు స్ట్రాంగ్ అయితే, మరలా చెప్తున్నా, వాక్యములో, రక్తం యొక్క శక్తిలో, ఆత్మ యొక్క శక్తిలో గనక నువ్వు స్ట్రాంగ్ అయితే లైఫ్లో రోగాన్ని చూడో, దరిద్రమును చూడో, అకాల మరణమును చూడో, నీ యొక్క దుఃఖ దినములు ఆనందముగా మారునుగాక. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు దుఃఖపడ్డావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒంటరిగా బ్రతికావు, వాటన్నిటినీ ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి నీకు ఇస్తాడు. యావేలు గ్రంథము 2:25 ప్రకారం, మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు పసర పురుగులు, చీడ పురుగులు, గొంగర పురుగులు తినివేసిన పంటను దేవుడు మరలా మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 18 ప్రకారం, మన ఎడల ప్రత్యక్ష కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఆమేన్. సో ఏ శ్రమ ఉన్నా మీరు బాధపడాల్సిన అవసరమో లేనే లేదండి. చదువు తల్లి హెబ్రీ 7:25 ఏమిటో తెలుసా? నీకు ఎవ్వరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రక్షణ పొంది ఆత్మలో ఎదుగుతూ ఉంటే అక్కడ ప్రభువే అంటాడు, ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఒక్కడనే నా ఫ్యామిలీలో నేను ఒక్కడనే దేవుని తెలుసుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మీటింగ్కి వెళ్ళినా కొన్ని వేల ప్రజలకు ప్రార్థన చేసి చేతులు ఉంచినా నీరసం రాదు, ఏమి రాదు, ఇంకా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్యను, మీ అందరిని సంపూర్ణంగా రక్షించడకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. కీర్తనల 126:1-2 ప్రకారం ఈ అంచె దినాల్లో మీరు లైవ్లు చూడండి, నేను కాదంటలేదు, కానీ మీ సంఘాలకు మీరు వెళ్ళండి, మీ కాపరితో మీరు సహకరించండి. ఇద్దరున్న సంఘమే, 20 మంది ఉన్న సంఘమే, 1,00,000 మంది ఉన్న సంఘమే. యేసయ్యది ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసయ్యది చిన్న శరీరం అని ఉండదు, పెద్ద శరీరం అని ఉండదు. ఎందుకంటే ఆ దైవజనుడు మీ కొరకు దివారాత్రము కన్నీరు కారుస్తాడు కనుక యేసు ప్రభు కూడా ఒక్కడే సేవ చేయలేదు తల్లులారా. యేసు ప్రభు ఫస్ట్ శిష్యులను పెట్టుకుని వాళ్ళని బలపరిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా ఆయన పరలోకానికి ఆ పునరుద్ధానుడ అయ్యి వెళ్ళిపోయాడని భయంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు 40 రోజులు మళ్ళా వచ్చి, అయ్యా నేను ఉన్నాను, నేను బతికే ఉన్నానని అనేక వందల వేల మంది కనపడ్డాడు కనుక నా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నేను ఎన్నో సార్లు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన పాదాలు తాకిన రోజులు ఉన్నాయి. ఎక్కడ? ఆయన సన్నిధిలో. దయచేసి గో టు ద చర్చ్, డోంట్ మిస్ ద చర్చ్. కీర్తనలు 126:12 ఏమంటాడంటే, సియోనులో తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారు మళ్ళీ ఉంటిమి, మన నోటి నుండి నవ్వుండెను, మన నాలుక నిండా ఆనందగానముతో నిండి ఉన్నాడు. ఎంత చెరున్నా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్నా నాకెవరు చేతబడి చేశారన్నా, పడుకుంటే గుండె ఎగురుతుంది, నీకు తెలుసు కదా నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయిందని. సో ఒక్కటే ఫోన్ చేశా, మీరు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోండి. 3 రోజులు ఉన్నాడు, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేశా. ఒక రోజు నైట్ దేవుడు అతను బాగు చేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సంఘం అనగా ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తారు. రేపు సంఘం కొరకే దేవుడు రాబోతున్నాడు కనుక మీ సంఘాన్ని మీరు కాపాడుకోండి. కనుక వీరి కొరకు నేను గొప్ప కార్యాలు చేశాను, వారు సంతోషం. గొప్పవి అడగండి. నీ పిల్లలు IAS IPS అడగాలని, లేకపోతే ఒక మంచి పొలిటికల్ లీడర్గా, మినిస్టర్గా, మంచి బిజినెస్ మ్యాగ్నెట్ గా అయితే అనేక సంఘాలకు తోడ్పడతాడు. మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా క్రైస్తవులకు ఉన్న జబ్బు ఏంటంటే, ఒక కండక్టర్ పోస్ట్ వచ్చినా, చిన్న పోస్టులు వచ్చినా వాడి బతకటానికి చేస్తారు కానీ గొప్ప కార్యాలు దేవుని అడగరు. దయచేసి గొప్ప కార్యాలు అడగండి. దైవ భక్తిలో దాగి ఉన్న మనం చూసుకుంటే అలాంటి గొప్ప కార్యము దేవునితో నడిచాడు యేసేబు. ఆయన దుఃఖ దినములన్నీ సమాప్తమైనవి. ఎవ్వరు సహాయం చేయలేదండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కృప అంటావు కరెక్టే. దేవుని కృపలో ఉన్న కృపతో పాటు పరిశుద్ధతను కూడా కలిగి ఉండండి, మీ దుఃఖ దినములు సమాప్తమగునుగా. ఆదికాండం 41లో 40-43 వరకు ఏమండి, గుంటలో పడినోడు, జైల్లోకి వెళ్ళినోడు, ప్రధానమంత్రి అయ్యాడు, ప్రపంచాన్ని 7 సంవత్సరాలు పోషించోడవుతున్నాడు. ఈ తరుణం ఏంటంటే, ఓ యవనుడా, నీ గురి గమ్యము గొప్ప అభివృద్ధి పొందుకుని గొప్ప ఆరోగ్యం కలిగి నా ప్రభు యొక్క రాజ్యము విస్తరించుటే మీ గురి కలిగినప్పుడు యేసేబు కంటే మీరు గొప్పగా
దీవించబడును గాక. హల్లెలూయా. మూడోది ఏంటంటే జాయ్ కమ్స్ త్రూ క్రైస్ట్ విక్టరీ. మనకు ఆనందం ఎందుకు కలుగుద్ది? మనకు ఆనందం ఎప్పుడు కలుగుద్ది? దేని ద్వారా కలుగుద్ది అంటే సిలువలో యేసు ప్రభు తెచ్చిన విజయమే మనకు కలుగుద్ది. రోమా 8:37 ప్రకారం ఆయన ప్రేమించిన ఆయన ప్రతి వాడికి అత్యధికమైన విజయం కలుగును. ఎందుకంటే ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి పరలోకానికి వెళ్ళి 50 డేస్కి భూమి మీదకి తీసుకొచ్చిన ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు ఎల్లప్పుడూ కూడా విజయమే ఉంటుంది. అందుకనే ఈ రోజు నీకు ఇంకా ఎందుకు దుఃఖం ఉంది, ఇంకా ఎందుకు శ్రమ ఉందంటే చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళినాక మారు మనసు పొందరు, పశ్చాత్తాపడరు. బాప్తిసం అంటే ఇంకా నేను చెప్తున్నాను కదా, నా కుమార్తెకు 10వ తరగతిలోనే నేను ఇచ్చిన. ఎందుకంటే ఆ బాప్తిసం ఇస్తేనే మనం ఆయనకు వారసులు మోతాడు, నీతిమంతులు కనుక వారి బాధ్యతను ఆయన మోతాడు కనుక రక్షణలో గొప్ప ఆనందం ఉంది. రక్షణలో గొప్ప ఆనందం ఉంది. కీర్తనలో 51:12 ప్రకారము దావీదు అంటున్నాడు, వాళ్ళ బాధల వల్ల ఒకటి అడుగుతున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేయము, నన్ను దృఢపరచు. ఎప్పుడైనా ఒక దైవజనుడు వాక్యము ద్వారా నీకు హెచ్చరిక మరలా వస్తుందంటే నీ మీద పగబట్టి నీ గురించి చెప్పట్లేదు తల్లులారా, నువ్వు సరిదిద్దుకోమని చెప్తున్నాడు. కనుక దిద్దుబాటు అసహ్యం అన్న వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి పోరు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విచారములు పోయి నీకు సమాధానం కలుగుద్దో, ఈ సమాధానం నీకేం కలిగిస్తుందంటే ఆనందాన్ని కలుగుతుంది. యోహాను 16:22 ప్రకారం అన్నాడు, ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు గాని మీరు మరలా నన్ను చూసెదరు, అప్పుడు మీ హృదయములు ఖచ్చితంగా సంతోషిస్తాయి. కనుక ఆఖరిగా చివరిగా దేవుడు మాట్లాడేది ఏంటంటే మనము విశ్వాసులుగా ఉన్నప్పుడు మనం విశ్వాసములో నిలకడగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుని టైం గనక ఎదురు చూస్తే నిశ్చయముగా నిర్ణయ కాలం వస్తుంది, సమాప్తం అవుతుంది. అది జాగు చేయకొచ్చును. ప్రతి విషయంలో కూడా అవి తప్పక నెరవేర్తే గనక 1 కొరింథీ 16:13 అంటున్నాడు, ఈ రోజు పునరుద్ధాన శక్తిని కలిగి దినదినము మెలకుగుందాం, విశ్వాసములో నిలకడగుందాం, పౌరుషం కలిగి ఉందాం, బలవంతులై ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం. ఆయనతో పాటు మనము పరలోక రాజ్యాన్ని ఏలదాం. కనుక ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, మీకు ఎన్ని శోధనలు కలిగినా అది మహానందం అని ఎంచుకొని ఆత్మలో ఎదుగుచు ఆత్మలో వర్ధిల్లినప్పుడు, ఎవరికైతే సంతానం లేరు, ఎంతమంది మిమ్మల్ని అవమానించారు, అన్నావలే ఓర్చుకున్నది ఒక గొప్ప సమయంలో ఇచ్చింది. తల్లులారా, మీరు కూడా ఈ దినం మీ గర్భం తెరవబడును గాక, మీ నిందకు మీ అవమానానికి రెట్టింపు ఘనత వచ్చును గాక. కనుక దేవుని పునరుద్ధాన శక్తి మన పాపములను క్షమించింది. దేవుని పునరుద్ధాన శక్తి ప్రస్తుతం యొక్క జీవానికి కావలసినంత శక్తి ఉంటుంది. దేవుని పునరుద్ధాన శక్తి మన గమ్యాన్ని చేరుస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యని మహిమపరుద్దాం. మరి ఈమె పేరు రాజేశ్వరి అండి, చెన్నై. అయితే మామకి కళ్ళ ఆపరేషన్ చేశారు, కానీ పూర్తిగా ఆపరేషన్ అయినాక ఆ కన్ను కనబడట్లేదు. అద్భుతం ఏంటంటే ఒక 3 days కంటిన్యూగా ఫోన్ లో ప్రార్థన చేశాం, ఆ యొక్క ఐసైట్ రిస్టోర్ అయింది. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు నందిని అండి, మరి ఆమె గుంటూరు. అయితే ఆమెకు ఈ రెటీనా నరము కూడా ఇంకా బలహీనంగా ఉంది.
ఇంకా చూపు రాదు అని ఎక్కడికి వెళ్ళినా మరి వాళ్ళు చెప్పినప్పుడు శనివారం మనం ప్రోగ్రామ్ చూసినప్పుడు ఆమె కాల్ చేసింది. అద్భుతం ఏంటంటే ఆమె ఇప్పుడైతే ఆ కళ్ళ మీద చేపెట్టుకోమన్నప్పుడు ప్రార్థన చేసినాక అద్భుతంగా తన కంటి చూపును దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. విజయ ఈమె నాగోల్లో ఉంటది. మరి ఆమెకు ఈ యొక్క చేతి ఇక్కడ ఒక కణితి ఉండేది. ఆ ఫ్రైడే సర్వీస్ కి వస్తూ ఉంటది అనమాట. ఎప్పుడైతే ఆ సిస్టర్ ఆ కణితి మీద ఇట్లా చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నమ్మండి, సిస్టర్ తెల్లగా ఉంటది కాబట్టి ఆ కణితి కొంచెం ఆక్కడిగా కనపడేది. ఎప్పుడైతే ప్రార్థన చేశామో విత్ ఇన్ మేబీ 2 weeks లో అది కంప్లీట్ గా తగ్గిపోయింది. ఏ మ్యాన్ హల్లెలూయా. నాగవేణి మరి ఆమెకి ఫిట్స్ వస్తూ ఉంటది. అలాగే మరి కిడ్నీస్ కూడా బాగాలేదని చెప్పినప్పుడు ఆయాసంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం. దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఏ మ్యాన్ హల్లెలూయా. ఐమావతి బెంగళూరు. ఇంతకు ముందు కూడా చెప్పా. ఇది మరలా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యవనస్తులు వారు ఏదో ఒక దురాత్మ ఆవరించి మేము చనిపోవాలని అనుకుంటున్నారు కనుక నేను మరలా ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నా. ఈమె మరి నేను బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి నేను దూకేస్తాను, నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఆమె కొరకు ప్రార్థించాం. వెంబటి ప్రార్థించిన వెంటనే అక్కడ పడిపోయింది. కానీ తర్వాత ఆమెకు విడుదల వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంది. సైమాన్, నేను ఈ మధ్య ఒక కిడ్నీ సెంటర్ కి ప్రేయర్ చేయడానికి వెళితే అక్కడ ఎట్లా ఉన్నారండి, జనం గుట్టలు ఉన్నారండి బాబు, తిరణాలన్నమాట. కానీ ఈయన గాంధీలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ చెప్పారంట బ్రతకటం కష్టం, డయాలసిస్ చేయాలి, అయినా కానీ కష్టం అని. కానీ నేను ఫోన్లో ఒక్కడే చెప్పినయా, నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, స్వస్థపరుస్తాడని. కానీ అద్భుతంగా ఫోన్లోనే 3 days నేను చేసినప్పుడు ప్రభు కార్యం చేశాడు. ప్రభు అతను స్వస్థపరిచాడు, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు. హల్లెలూయా. పేరు కృపావతి. 10 years బ్యాక్ మేము ప్రార్థన చేసినప్పుడు ఆమెకి గుండె వాళ్ళు మార్చాలి ఖచ్చితంగా అన్నారు యశోద హాస్పిటల్. కానీ ఆపరేషన్ థియేటర్కి వెళ్లే మున్పే మరలా ప్రార్థించినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్కి వచ్చి డాక్టర్ చెప్పింది మేమే కదా టెస్టులు చేసింది, వాళ్ళు ఎక్సలెంట్గా ఉందని. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే 10 years తర్వాత మరలా చెకప్కి వెళ్ళమంటే నేను మరలా ప్రార్థన చేసినాక అమ్మా నీకు బాగుందని అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకొక 10 years వరకు నీకు అవసరం లేదని. గుర్తుపెట్టుకోండి, అనేక సాక్ష్యాలు ఉంటున్నాయి కానీ మీరు మాత్రం పంపటలేదు. సాక్ష్యాలు పంపండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఫ్యూచర్ లో టెక్నాలజీ పెరుగుతుంది కనుక మన ప్రోగ్రామ్స్ కూడా మరి యూట్యూబ్ లోనే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. పడక గది అభిషేకముతో నింపబడుతుంది. మీ పడక గది చుట్టూ ఆయన దేవదూతలు ఉన్నాయి. అభిషేకం నీ మీదకి రాబోతుంది. ఇప్పుడు ఒక అద్భుతం చూస్తుంది. ఇద్దరు ఒకటే. ఏక మనసు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి లోబడండి. నేను రాబోతున్నా పరిగెత్తండి ఇద్దరు. పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ ఈ పరిచర్యకు దైవజనుని కుటుంబానికి మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండునుగాక. పరమ తండ్రి, కోట్లాది స్తుతులు నాయన. నీ పునరుద్ధాన శక్తి మాకుండగా మేము రోమా 15:13 ప్రకారం సమస్త ఆనందమును సమాధానమును పొందుకుని నీ రాకడ కొరకు ఎదురు చూస్తామని నమ్ముతున్నాం. ప్రభువా, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారందరినీ నీ పునరుద్ధాన శక్తితో తల నుండి అరికాల వరకు మెదడును కడగండి అయా. గుండెను, లంగ్స్ ని, కిడ్నీ, లివరు, నరాలు, ఎముకలు, కండరాలు, ప్రతి ఒక్క అవయవం మరలా నీ పునరుద్ధాన శక్తితో నూతన పరచబడును గాక తండ్రి. స్వస్థతను దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి, వాళ్ళు జరిగించండి ప్రభా. అయా ఉద్యోగాలు దయచేయండి, గృహాలను కట్టండి,
ప్రతి సంఘాన్ని నూరంతలుగా దీవించండి. ఈ అంచె కాలంలో మందిరములు నాయన, అలాగే సేవకులకు వస్తున్న అడ్డుగోడలన్నీ యేసు నామములో ఆశీర్వాదాలుగా మారి ప్రతి సంఘానికి క్షేమము, అభివృద్ధి, విస్తరణ ఈ నీ రాకడ కాలంలో అనేక ప్రజలను కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను విడిపించి నీ ప్రేమించిన రాజ్య నివాసులుగా వారిని చేయమని, క్షమాపణ విమోచన కలిగించమని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఈ ప్రోగ్రాం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.